సో నా వెయిట్‌కి నా బాడీలో 3 లీటర్స్ బ్లడ్ అయితే ఉందంట. సో పెరాలసిస్ వాళ్ళకి ఎలా అయితాయో అయితే నా హ్యాండ్స్ అయితే ఇలా ఫ్రీజ్ అయిపోయాయి. అసలు ఇలా నాకు స్ట్రెయిట్ అవ్వట్లేదనమాట హ్యాండ్స్. స్టెమ్ సెల్స్ కలెక్షన్ అయిపోతుంది అనగా ఇంకా నాకైతే తిమ్మిరి పట్టడం స్టార్ట్ అయిందనమాట. హాస్పిటల్‌లోనే నాకు క్యాన్యులా అనేది పెట్టారు. ఇండియాలో ఫస్ట్ పర్సన్ ఎవరు డొనేట్ చేశారు స్టెమ్ సెల్స్ అంటే సల్మాన్ ఖాన్ అనమాట. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌కి తీసుకెళ్లారనమాట. సో అక్కడ నాకు స్టెమ్ సెల్స్ కలెక్షన్ అయితే జరిగింది. ఇలా ఒక ఎనస్థీషియా ఇచ్చి వెనక బోన్ మ్యారో దగ్గర, పెల్విక్ బోన్ దగ్గర ఎనస్థీషియా ఇచ్చి అక్కడి నుంచి స్టెమ్ సెల్స్ అయితే కలెక్ట్ చేస్తారంట. 3 అవర్స్ పట్టిందనమాట ఆ స్టెమ్ సెల్స్ కలెక్షన్. స్టెమ్ సెల్స్ కలెక్షన్ అయిపోయాక శాంపుల్ అయితే సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ డే కలెక్షన్‌కి రావాలన్నారు. సో hello guys, welcome to my YouTube channel. So in this video I want to explain my stem cells collection anamata. So complete ga na experience. So అసలు ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, నాకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి అదంతా నేను డీటెయిల్డ్గా మీకు చూపిస్తానమాట. సో నా ప్రీవియస్ వీడియోలో నేను వాట్ ఈస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ వీడియో వాచ్ చేయకపోతే ప్లీజ్ ఆ వీడియో వాచ్ చేశాక ఈ వీడియో అనేది వాచ్ చేయండి. సో స్టెమ్ సెల్స్ కలెక్షన్ అనేది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో వన్ ఆఫ్ ద స్టెప్ అనమాట. సో స్టెమ్ సెల్స్ కలెక్షన్ సెకండ్ స్టెప్ అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అయితే సో మనకి ప్రీ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. నేను ఆ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏంటి అంటే యాక్చువల్గా నేను 19th సెప్టెంబర్ 2024 నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ఐసోలేషన్కి అనేసి నేను ట్రాన్స్ప్లాంట్కి అడ్మిట్ అయ్యాను. సో ఫస్ట్ 4 days నాకు డైలీ 2 ఇంజెక్షన్స్ స్టమక్ అయితే ఇచ్చారు. సో ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బోన్ మ్యారోలో ఉన్న సెల్స్ బ్లడ్ స్ట్రీమ్లోకి ఫ్లో అవుతాయంట. సో 4 days అలానే ఇంజెక్షన్స్ అయితే చేశారు. సో 4 days తర్వాత 5th day ఓకే నేను నా స్టెమ్ సెల్స్ కలెక్షన్స్కి అయితే వెళ్ళాను. ఓకే, సో ఆ ప్రీ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి బాడీ పెయిన్స్ ఇలాంటివి వస్తాయంట, జాయింట్ పెయిన్స్. బట్ నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదు. బట్ నాకైతే కొంచెం అయితే ఫీల్ అయ్యాను, సంథింగ్ బాడీలో సంథింగ్ ఏదో జరుగుతుంది అని అయితే ఫీల్ అయ్యాను. సో అదొక్కటైతే నేను నోటీస్ చేశాను. అది తప్ప నాకు ఇంకా ఏమీ పెయిన్స్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. ఓకే, అండ్ ఇంకా స్టెమ్ సెల్స్ కలెక్షన్ డే ఏం జరిగిందంటే సో యాజ్ యూజువల్ మార్నింగే 8:30 కల్లా నన్ను రెడీగా ఉండమని చెప్పారు. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి 8:30 కల్లా రెడీగా ఉన్నాను అనమాట. సో అరౌండ్ 9 ఆ టైంకి హాస్పిటల్ వాళ్ళే నన్ను గుంటూరు తీసుకెళ్లారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్కి తీసుకెళ్లారనమాట. సో అక్కడ నాకు స్టెమ్ సెల్స్ కలెక్షన్ అయితే జరిగింది. ఓకే, హాస్పిటల్ వాళ్ళే కార్ ప్రొవైడ్ చేశారు. సో నేను నాకు తెలిసిన ఒక ఆంటీ అయితే వెళ్ళామన్నమాట. సో ఆ రోజు మా మమ్మీకి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అండ్ స్టెమ్ సెల్స్ కలెక్షన్ చేశాక తర్వాత రోజు నుండి ఇంకా మ్యాండేటరీగా మనం ఐసోలేట్ అయిపోవాలన్నమాట. సో నెక్స్ట్ డే నుంచి మమ్మీ బయటికి వెళ్ళడానికి ఉండదు. సో అందుకని ఆ రోజు నాతో మమ్మీ రాలేకపోయారనమాట. సో నాకు తెలిసిన ఒక ఆంటీ అయితే నాకు వచ్చారు. సో ఎఫెరిసిస్ మెషిన్ అని ఒక మెషిన్ అయితే వాళ్ళు యూజ్ చేశారనమాట. సో అక్కడ చూస్తే సో యాక్చువల్గా వెళ్ళే ముందు నాకు అంటే 3rd day నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన 3rd డేకి అలాగా నెక్కి నాకు సెంటర్ లైన్ అనేది ఒకటి పెట్టారనమాట. సో మీరు ఇక్కడ నెక్కి చూస్తే ఇక్కడ ఒక సెంటర్ లైన్ లాగా ఒకటి పెట్టారనమాట. అంటే ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఫ్రీక్వెంట్గా మనకి బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉండాలి, ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి సెలైన్స్ అలా పెడుతూనే ఉంటారు కదా. సో పద్దాక పేషెంట్ని పోక్ చేయకుండా ఆ సెంటర్ లైనే వాళ్ళు యూజ్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఏంటి అంటే స్టెమ్ సెల్స్ కలెక్షన్ అనేది ఐదర్ పేషెంట్ దగ్గరన్నా కలెక్ట్ చేస్తారు ఆర్ డోనర్ దగ్గరన్నా కలెక్ట్ చేస్తారనమాట. ఇట్ డిపెండ్స్. ఓకే, సో కొన్ని ట్రాన్స్ప్లాంట్స్కి పేషెంటే డోనర్ అనమాట. సో కొన్ని ట్రాన్స్ప్లాంట్స్కి డోనర్ అయితే కావాలి. ఓకే, ఇఫ్ సపోజ్ డోనర్ ఉంటే డోనర్ దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ అనేవి కలెక్ట్ చేస్తారనమాట. సో వాళ్ళకి సెంటర్ లైన్ ఇలాంటివి ఏం పెట్టరు, జస్ట్ హ్యాండ్కే వాళ్ళు నీడిల్ అవి పెట్టి సో దాని ద్వారా స్టెమ్ సెల్స్ అనేవి కలెక్ట్ చేస్తారనమాట.
ఓకే. సో గైస్, నాకైతే డోనర్ ఎవరు లేరు. సో నాది ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కాబట్టి సో నాది సెల్ఫ్ అనమాట. సో నా సెల్స్‌ని నాకే ఎక్కిస్తారు కాబట్టి నా సెల్సే కలెక్ట్ చేశారనమాట. ఓకే. సో నా స్టెమ్ సెల్స్ కలెక్షన్ అరౌండ్ 10:45 AM అలా స్టార్ట్ అయింది. సో వాళ్ళు నాకు ఇక్కడ క్యానులా పెట్టారు. నేను హాస్పిటల్‌లోనే నాకు క్యానులా అనేది పెట్టారు. అండ్ సెంటర్ లైన్ కూడా హాస్పిటల్‌లో నేను అడ్మిట్ అయిన ఒక 3 డేస్‌కే పెట్టారనమాట. సో ఈ బ్లడ్ బ్యాంక్‌కి వెళ్ళాక సో క్యానులా అండ్ సెంటర్ లైన్ 2 వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో సెలైన్ పెట్టి స్టెమ్ సెల్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో సో అదంతా వాళ్ళు చేశారు. అండ్ గైస్, ఈ మెషిన్ అయితే చూసారు కదా, ఇది ఎఫెర్సిస్ మెషిన్ అనమాట. సో ఈ మెషిన్ ఏం చేస్తుందంటే మన స్టెమ్ సెల్స్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఓకే. సో అరౌండ్ 10:45 AM ఆ టైంకి నా స్టెమ్ సెల్స్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో చూసారు కదా, నేనైతే అవేక్‌గానే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. మనం మొబైల్స్ చూసుకోవచ్చు, మాట్లాడొచ్చు, అంతా చేయొచ్చు అనమాట. అలానే స్టెమ్ సెల్స్ కలెక్షన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ప్రాసెస్ ఎలా జరిగిందంటే సో నా వెయిట్‌కి అప్పుడు నేను అరౌండ్ 42 కేజీస్ ఉన్నట్టున్నాను. సో నా వెయిట్‌కి నా బాడీలో 3 లీటర్స్ బ్లడ్ అయితే ఉందంట. సో 3 లీటర్స్ బ్లడ్ 3 టైమ్స్ ప్రాసెసింగ్ అవుతుందన్నమాట. అంటే నా బ్లడ్‌లో నుంచి స్టెమ్ సెల్స్ అనేవి ఫిల్టర్ అయ్యి మళ్ళీ బ్లడ్ కాంపోనెంట్స్ అన్నీ మళ్ళీ రిటర్న్ నా బాడీలోకి వెళ్ళిపోతున్నాయన్నమాట. సో ఇది కంప్లీట్ సైకిల్. సో అలా నా 3 లీటర్స్ బ్లడ్ 3 టైమ్స్ ఫిల్టర్ అవుట్ అవుతదనమాట. సో అసలు ఒక్క సెల్ కూడా బాడీలో లేకుండా వాళ్ళు అలా కంప్లీట్‌గా ఫిల్టర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మెషిన్ దగ్గర ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే సో మనకి స్టెమ్ సెల్స్ అన్నీ అక్కడ కలెక్ట్ అవుతున్నాయి. స్టెమ్ సెల్స్ కలెక్షన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయినాక సో ఒక 30 minutes to 1 hourలో నాకు చాలా లెగ్ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళైతే నాకు కాల్షియం టాబ్లెట్ ఇచ్చారనమాట. ఒకటి చప్పరిచ్చడానికి ఇచ్చారు. అది వేసుకున్నాక కొంచెం కంట్రోల్ అయింది. సో యూజువల్గా ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కాల్షియం డెఫిషియన్సీ అయితే అవుతుందంట. సో దానివల్ల లెగ్స్ పెయిన్స్ ఇలాంటివి అయితే అవుతాయంట. నాకైతే చాలా లెగ్స్ పెయిన్స్ అయ్యాయి. బట్ యెట్ ఐ ట్రై టు మేనేజ్. సో నాతో పాటు ఆంటీ వచ్చారని చెప్పాను కదా, సో ఆంటీ అయితే నాకు లెగ్స్ నొక్కారు అనమాట. సో అలా కొంచెం నాకు నొక్కడం వల్ల నాకు కొంచెం రిలాక్సేషన్ అయితే నేను ఫీల్ అయ్యాను. సో అలా టైం అయింది, ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్లో ఇంకా అయిపోతుంది, మనకి స్టెమ్ సెల్స్ కలెక్షన్ అయిపోతుంది అనగా ఇంకా నాకైతే తిమ్మిరి పట్టడం స్టార్ట్ అయిందనమాట. సో నా బాడీ, నా హ్యాండ్స్, నా ఫేస్ అంతా ఇలా తిమ్మిరి పట్టేసింది అనమాట. మళ్ళీ నాకు ఒక కాల్షియం టాబ్లెట్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఒక టాబ్లెట్ అయితే నేను వేసుకున్నాను. సో ఏంటి అంటే మనకి ఆ మెషిన్లో టైమర్ చూపిస్తుంది అనమాట. సో ఇంకా ఎన్ని మినిట్స్ ఉంది అనేసి, ప్లస్ అందులోనూ కంప్లీట్ ఫుల్ ఏసీ అనమాట. సో నేను తక్కువ వెయిట్ ఉన్నాను కాబట్టి నా వెయిట్కి 3 hours పట్టింది అనమాట ఆ స్టెమ్ సెల్స్ కలెక్షన్. 10:45 అంటే 11:45కి స్టార్ట్ అయితే 2 వరకు జరిగిందనమాట. సో ఫుల్ ఏసీ అయితే వేశారు. సో ఏసీ లేకపోతే ఆ మెషిన్ అనేది హీట్ అయిపోతుందంట. సో ఫుల్ ఏసీ ఆన్ చేశారు. అందులోనూ ఈ కలెక్షన్ వల్ల నాకు లెగ్స్ పెయిన్స్, ఇంకా తిమ్మిరి, ఇంకా లాస్ట్ 10 to 15 minutes అయితే చాలా వెయిట్ చేశాను ఎప్పుడు అయిపోతుంది అనేసి. సో అయిపోయినాక ప్రాసెస్ ఇంకా నేనైతే తిమ్మిరి పట్టేసింది కదా, కాసేపు కూర్చోమని చెప్పారనమాట. సో ఒక 30 minutes 1 hour అలా కూర్చున్నాను. సో నాకు కొంచెం రిలీఫ్ వస్తుందని కూర్చున్నాను అనమాట. తర్వాత వాళ్ళు ఫుడ్ పెట్టేసేయమని చెప్పారు. ఇంకా అసలు మౌత్ కూడా నేను ఓపెన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా ఫేస్ అంతా ఇలా తిమ్మిరి పట్టేసింది అనమాట. సో అలానే నా యాప్తో వచ్చిన ఆంటీ అయితే నన్ను చాలా బాగా టేక్ కేర్ చేశారు. ఆంటీయే నాకు ఫుడ్ తినిపించారు. సో బటర్ మిల్క్ అవి చేసి తాగిపించారు. నేను అసలు మౌత్ కూడా ఓపెన్ చేయలేకపోతున్నా కూడా అట్లీస్ట్ తింటే అన్నా నేను కొంచెం సెట్ అవుతాను అన్నట్టు అలా చేశారనమాట. అప్పటికి 1 hour అయిపోయింది, 1.5 hour అయిపోయింది. అయినా కూడా తిమ్మిరి అవంతా నార్మల్ అయ్యాయి. లెగ్స్ పెయిన్స్ అవన్నీ జస్ట్
మెషిన్ దగ్గర కలెక్షన్ అప్పుడు మాత్రమే లెగ్స్ పెయిన్స్ అనేవి కొంచెం ఉన్నాయన్నమాట. సో కలెక్షన్ అయిపోయినాక మళ్ళీ అలాంటివి ఏమీ లేవు. కాకపోతే నా హ్యాండ్స్ ఏంటంటే ఇలా అయిపోయాయి అనమాట. నేను మీకు ఇక్కడ నా వీడియో కూడా చూపిస్తాను. సో పెరాలసిస్ వాళ్ళకి ఎలా అవుతాయో అయితే నా హ్యాండ్స్ అయితే ఇలా ఫ్రీజ్ అయిపోయాయి. అసలు ఇలా నాకు స్ట్రెయిట్ అవ్వట్లేదు అనమాట హ్యాండ్స్. నాకైతే చాలా భయం వేసింది. సో వాళ్ళైతే ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉండమన్నారు. హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తూ ఉండు అలా అని చెప్తే 1 అవర్ నేను హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తూ ఉన్నాను. 1 అవర్కి కూడా ఇంకా నార్మల్ అవ్వకపోతే చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా నాతో పాటు నర్స్ ఒకళ్ళు వచ్చారు. ఇంకా హాస్పిటల్ ఎక్కువ రాలేదు, ఒక నర్స్ అలా వచ్చారు. ఇంకా డాక్టర్కి ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారనమాట. సో ఒక 1.5 అవర్ తర్వాత 2 అవర్స్కి అలాగా నాకు సెట్ అయిందనమాట. నాకు కంప్లీట్గా సెట్ అయినాక అప్పుడు నేను మళ్ళీ రిటర్న్ అయ్యాను. నేనైతే ఇప్పుడు మళ్ళీ నేను రిటర్న్ అయిపోతున్నాను గైస్. సో అది అనమాట. సో వెళ్ళాక ఇంకా కంప్లీట్ ఐసోలేషన్ పీరియడే ఉంటుంది. లాస్ట్ ఒక 10 ఇయర్స్లో చూసుకుంటే సో టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది కదా. సో ప్రీవియస్గా క్యాన్సర్ అంటేనే క్యాన్సరా అదొక డెత్ సెంటెన్స్ లాగా చూస్తారు. సో క్యాన్సర్ అంటే డెత్ అలానే ఉండేది కదా. సో అఫ్కోర్స్ ఇప్పుడు కూడా చాలామంది అలానే అనుకుంటున్నారు. బట్ చాలా టెక్నాలజీ అయితే ఇంప్రూవ్ అయింది. సో ప్రీవియస్గా స్టెమ్ సెల్స్ కలెక్షన్ ఎలా చేసేవాళ్ళంటే బోన్ మ్యారో ఉంది కదా. సో స్టెమ్ సెల్స్ అనేవి డోనర్ దగ్గర కానీ పేషెంట్ దగ్గర కానీ ఎవరి దగ్గర అయితే కలెక్ట్ చేస్తున్నారో సో వాళ్ళకి ఇలా ఒక ఎనస్థీషియా ఇచ్చి వెనక బోన్ మ్యారో దగ్గర పెల్విక్ బోన్ దగ్గర ఎనస్థీషియా ఇచ్చి అక్కడి నుంచి స్టెమ్ సెల్స్ అయితే కలెక్ట్ చేస్తారంట. సో తర్వాత ఎనస్థీషియా అదంతా పోయాక అంత నార్మల్ అయిపోతుంది. ఒక 1 వీక్కి అన్ని నార్మల్ వర్క్స్ అయితే చేసేసుకోవచ్చు అంట. జస్ట్ బ్యాక్ పెయిన్ అలా ఒక 1 వీక్ అలా ఫ్యూ డేస్ అలా ఉండేదంట. సో ఇప్పుడు అలా చేయకుండా ఇప్పుడు చూసారు కదా ఈ మెషిన్తో స్టెమ్ సెల్స్ కలెక్షన్ అలా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. సో చూడొచ్చు మన టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందనేది. సో ఎవరైనా క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి. సో ఎవరైనా డొనేట్ చేయొచ్చు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు. నేనైతే నా స్టెమ్ సెల్స్ ఇచ్చాక కూడా నేను అంతా కంప్లీట్గా ఆల్ రైట్ ఉన్నాను. జస్ట్ కలెక్షన్ చేసేటప్పుడు నేను ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. అందులోనూ నేను పేషెంట్ కాబట్టి మేబీ డోనర్కి అయితే మేబీ అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు రాకపోవచ్చు. అండ్ వెరీ టెంపరీ కదా, జస్ట్ షార్ట్ టైం వరకే ఉన్నాయి, తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ టు డొనేట్ బోన్ మ్యారో. ఆల్రెడీ చెప్పాను, బ్లడ్ ఎలా అయితే డొనేట్ చేస్తారో సేమ్ స్టెమ్ సెల్స్ కూడా అంతే అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాసెస్. సో ఈ మధ్య అందరూ అందుకనే సో వాళ్ళ లవ్డ్ వన్స్కి స్టెమ్ సెల్స్ అనేవి డొనేట్ చేస్తున్నారు కదా. సో మనం ఒక లైఫ్ని సేవ్ చేసినట్టు అవుతాము. సో ఎస్పెషల్గా లుకేమియాస్ ఇలాంటి క్యాన్సర్స్ సఫర్ అయ్యే వాళ్ళకి డోనర్ కంపల్సరీ అవసరము. సో డొనేట్ చేయండి గైస్ ఇన్ కేస్ మీకు అలాంటి ఛాన్స్ ఎప్పుడన్నా దొరికితే. అండ్ ఇండియాలో ఫస్ట్ పర్సన్ ఎవరు డొనేట్ చేశారు స్టెమ్ సెల్స్ అంటే సల్మాన్ ఖాన్ అనమాట. సో 2010లో పూజ అనే ఒక అమ్మాయికి డొనేట్ చేశారంట. సో సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఇలా పాపకి తనకి ట్రాన్స్ప్లాంట్ కోసం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే సల్మాన్ ఖాన్ తన ఫ్యాన్ కోసం అని చెప్పేసి స్టెమ్ సెల్స్ అనేవి డొనేట్ చేశారనమాట. సో గైస్ నా స్టెమ్ సెల్స్ కలెక్షన్ అయిపోయాక శాంపుల్ అయితే సరిపోకపోతే మళ్ళీ నెక్స్ట్ డే కలెక్షన్కి రావాలన్నారు. సో లక్కీగా నాకైతే మళ్ళీ నెక్స్ట్ డే పిలవలేదు, శాంపుల్ అయితే వాళ్ళకి సరిపోయిందనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పటిదాకా ఇంతసేపు నా వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టైం వేస్ట్ అనుకోకుండా టైం స్పెండ్ చేసి నా వీడియోస్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నేను డెఫినెట్గా మీ టైం అయితే వేస్ట్ చేయను. సో ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ ఎనీ ఫీడ్బ్యాక్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. ఓకే, thanks for watching my video. Thank you all. Bye.